ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ వీడియోలో ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉండేటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ పాస్ అయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, మేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ పర్సంటేజ్ కానీ సంబంధం లేకుండా 18 నుంచి 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి జాబ్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసినట్లయితే మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా నోటిఫికేషన్ కాబట్టి దేశవ్యాప్తంగా ఎక్కడ ఉద్యోగం వచ్చినా పర్వాలేదు, గవర్నమెంట్ ఉద్యోగం అయితే మేము హ్యాపీగా చేసుకుంటాం, సెటిల్ అవుతాం అనేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూడండి. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో జనరల్ ఎంప్లాయీస్ అటెండర్ లెవెల్ జాబ్స్కి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో వేకెన్సీస్ అనేది కేటాయించడం జరిగింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి లెవెల్ 1 ప్రకారం 18,000తో పాటు అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకొని 25,000 పైగా స్టార్టింగ్ పే స్కేల్ అనేది ఉంటుంది. అదేవిధంగా మనకి అక్కడ ఉండడానికి కూడా ఫ్రీగా అకామిడేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా డిఆర్ఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఎల్టీసీ, న్యూ పెన్షన్ స్కీమ్, గ్రాట్యుటీ ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అన్ని రకాల అలవెన్సెస్ అనేవి సాలరీతో పాటు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జనరల్ ఎంప్లాయీస్ ఉద్యోగాలకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్య అర్హత విషయానికి వచ్చినట్లయితే 10th క్లాస్ చదివి ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ పర్సంటేజ్తో కానీ సంబంధం లేకుండా 10th క్లాస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ డేట్ వచ్చేసి May 1, 2020 వరకు. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క జనరల్ ఎంప్లాయీస్ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష అనేది ఉండదు. ఒకే ఒక చిన్న టెస్ట్ అనేది నిర్వహించి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ చేస్తారు. ఈ యొక్క జనరల్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రిలవెంట్ వర్క్లో దానికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది నిర్వహించి ఈ పోస్టులకి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ అనేది ఇచ్చారు. డిగ్గింగ్ ఆఫ్ సాయిల్, క్లీనింగ్ ఆఫ్ స్పోర్ట్స్ గ్రౌండ్, అదేవిధంగా మెస్ వెయిటర్ డ్యూటీస్, కటింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ ఈ యొక్క డ్యూటీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి వర్క్లో మీకు ఒక చిన్న టెస్ట్ అనేది నిర్వహించి ఈ పోస్టులకి సెలెక్ట్ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 500 రూపీస్ అనేది డీడీ రూపంలో మీరు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంకుకి వెళ్ళి ఈ యొక్క సైనిక్ స్కూల్, ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగ్రోట J&K అనేటువంటి పేరుతోటి మీరు ఈ యొక్క డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో మనకి అప్లికేషన్స్ సెండ్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి March 10th లోపు ఈ యొక్క లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వెలప్తో పాటు దాని మీద 22 రూపీస్ స్టాంప్స్ అయితే స్టిక్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక గమనించినట్లయితే ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ నాగ్రోట, జమ్మూ 18121 ఈ యొక్క అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ మనకి ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రం పంపడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది మనకి సైనిక్ స్కూల్ నాగ్రోటా నుంచి రిలీజ్ అయినటువంటి జనరల్ ఎంప్లాయీస్, పర్మనెంట్ జనరల్ ఎంప్లాయీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఎవరైతే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూలు కానీ ఏమీ ఉండవు. కేవలం మనకి ఒక చిన్న టెస్ట్ అనేది నిర్వహించి ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.